చూసే దృష్టి, పారాడైమ్. ఎటువంటి దృష్టో అటువంటి సృష్టి అంటాం. సృష్టి దృష్టివాదం అని 2 వాదాలు ఉన్నాయి. ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనపడుతుంది, నల్లద్దాలు పెట్టుకుంటే నల్లగా కనపడుతుంది, పచ్చద్దాలు పెట్టుకుంటే లోకం పచ్చగా మెర్లు రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అనేది మనకు సామెత. చూడండి, మీకు కావాలనుకుంటే యద్భావం తద్భావతి అన్నట్టుగానే పారాడైమ్లో చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. సృష్టివాద ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది. దృష్టివాద అంటే ఏదైతే యథాతథంగా కనిపిస్తుందో దాన్ని మాత్రమే చూడాలి. చిన్న ఎగ్జాంపుల్ దాని గురించి మనం చెప్పుకుందాం. పారాడైమ్లో కానీ పెర్సెప్షన్లో కానీ కాన్సెప్ట్స్ విషయంలో చెప్పుకున్నప్పుడు ఒక ముసలి తాత ఒక సిటీకి అవుట్స్కట్స్లో కూర్చుని ఉన్నాడు. ఈ లోపల పక్క ఊరు నుంచి ఒక ఆయన వచ్చి, తాత మీరుంటున్న ఊరు ఎటువంటిది? నేను పలానా ఊరు నుంచి ఈ ఊరు వచ్చేస్తున్నాను, ఈ ఊరు మంచిదైతే ఈ ఊరిలో సెటిల్ అయిపోతానన్న. తాత అడిగాడు, బాబు మీ ఊరు ఎటువంటిది అని అడిగాడు. మా ఊర్లో అందరూ దొంగన కొడుకులు, అస్సలు మంచోళ్ళు కాదు, పైకి వెళ్తుంటే కాళ్ళు పీకేస్తుంటారు, అందరూ కూడా ఏదో విధంగా అన్యాయం చేయాలని ట్రై చేస్తుంటారు, మోసం చేయాలని ట్రై చేస్తారన్న. బాబు ఈ ఊరు కూడా అటువంటిదే అన్నాడు. అయితే నేను ఈ ఊరు రానని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక అతను వచ్చాడు, తాత నేను మా ఊరు నుంచి ఈ ఊరికి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను, ఈ ఊరిలో మంచిదా చెడ్డదా ఎటువంటి వాళ్ళు? బాబు మీ ఊరు ఎటువంటిది అని అడిగాడు. మా ఊర్లో అందరూ మంచివాళ్ళు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, అందరూ కూడా కులాలతో కానీ మతాలతో సంబంధం లేకుండా అత్త, పిన్ని, బాబాయ్, తమ్ముడు, చెల్లి, అక్కయ్య, తాతయ్య గారు, బాబాయ్ గారు, పెద్దనాన్న గారిని పిలుస్తారు. మా ఊరంతా మంచివాళ్ళే. అయితే బాబు ఈ ఊరు కూడా అటువంటిదే, నువ్వు వచ్చి ఈ ఊరిలో సెటిల్ అవ్వచ్చు. ఇక్కడ అర్థం ఏంటి? మొదటి వ్యక్తికి ఆ తాత ఉన్నాడు, రెండో వ్యక్తికి ఆ తాత ఉన్నాడు. మొదటి వ్యక్తి ద్వేషంతో ఉన్నాడు, ఆటోమేటిక్గా వీడు వచ్చి ఈ ఊరిని పొల్యూట్ చేస్తాడు, సమాజాన్ని కూడా పొల్యూట్ చేస్తాడు. రెండో వాడు ప్రేమతో ఉన్నాడు, మా ఊర్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడికి మంచిగా కనిపిస్తుంది. చెడుని చూసేవాడు ఎప్పుడు చెడునే చూస్తాడు, క్రిటిసైజ్, కామెంట్, ద్వేషం. మంచిని చూసేవాడు కూడా జరిగిందంతా మన మంచిగా దృష్టితో చూసి తప్పులు ఎవరు చేయడు, క్షమించేద్దాం అనుకుంటాడు. ఎవరు అయినా సరే ఆ మంచి కళ్ళతో చూస్తాడు. సృష్టివాద మంచిగా కనిపిస్తుంది. చెడు చూసేవాడు సృష్టివాద ఎప్పుడు చెడునే చూస్తుంటాడు. ఫెయిల్యూర్ కళ్ళతో చూస్తే ఫెయిల్యూర్ కనిపిస్తుంది, సక్సెస్ కళ్ళతో చూస్తే సక్సెస్ కనపడుతుంది. ప్రేమ కళ్ళతో భార్యను చూస్తే ప్రేమ కనిపిస్తుంది, ప్రేమ బదులు ద్వేషంతో మా ఆవిడ ఎప్పుడు బురదనేస్తుందని దృష్టి చూస్తే మీ పెళ్ళంలో ఒక ద్వేషం కనిపిస్తుంది. మీ పెళ్ళాన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తారు, పెళ్ళాన్ని తప్పించి తిరుగుతుంటారు. అత్తగారిలో కూడా అత్తగారు తిట్టే తిట్లలో నెగిటివిజం చూస్తే అత్తగారి గురించి కాపిటివ్ పిఎం లాగా అందరికీ ఫోన్లు చేసి చెప్తారు. అత్తగారు కూడా మా అమ్మ నాకు ఎన్నిసార్లు తిట్టలేదు, మా అత్తగారు కూడా వయసు అయిపోయింది, ఆ వయసులో అలాగే బిహేవ్ చేస్తారు అనుకుంటే ఒక పారాడైమ్. సృష్టివాద మంచి దృష్టితో ప్రపంచం మంచిగా కనిపిస్తుంది, సక్సెస్ దృష్టితో ప్రపంచం సక్సెస్ ఇస్తుంది, ద్వేషం దృష్టితో ప్రపంచం ద్వేషం ఇస్తుంది. మీరు ఎలా చూడితే మీ జీవితం అలాగ ఉంటుంది. యద్భావం తద్భావతి. మీరందరూ గొప్ప దృష్టితో చూసి గొప్ప సృష్టిలు చేయాలని, ప్రతి సృష్టిలు చేయాలని, అటువంటి విధాతలు మీరే కావాలని కోరుకుంటూ మీ క్రాంతికారి నమస్తే. ఉందిలే మంచి రోజు ముందుగా. ఆల్ ఈజ్ వెల్.